వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అజయ్ బాబు గారిని వచ్చేసి ఇంతకుముందుకు చాలా దేవుళ్ళ మీద కొంచెం దూషించాను, తప్పుగా మాట్లాడని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. సారీ అండి, వేరే ఇతర మతాలని తక్కువ చేసినట్టుగా అంటే ఏమన్నా తెలియక ఏమన్నా మాట్లాడినా సరే క్షమించండి అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. సో దానికి మీరు ఏమంటారండి? వాడు అంటే ఎర్రప్ప కాదు. మారాలనుకోవచ్చా? ఎట్లా అంటే అనుకోవచ్చు? నేను అతను అని పిలవాలని అనిపించట్లేదు నాకు. వాడు వీడిని అందరూ పిలుస్తూ ఉంటారు. అతను అని అనాల. అతని పేరు ఎర్రప్ప. ఓకే. ఆయన ఎర్రి అప్ప అంటాను నేను. ఎర్రప్ప కాదు, ఎర్రప్ప. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ చనిపోయారు పాస్టర్ అవును. ఎవరైతే ఉన్నారో అతని చావుని ఇతను క్యాష్ చేసుకుందాం అనుకునే ఇతను ఇంకొంతమంది. ఓకే. ఆ టైంలోనే ఇతను కొంచెం గట్టిగా ఆవేశపడి యాద్దని ఇద్దని అసలు మూతిని అష్టవంకరలు తిప్పుతూ మాట్లాడతాడు. ఇంకా అతను మాట్లాడేటప్పుడు మొత్తం ఎంతసేపు హిందువులే హత్య చేశారు అది ఇది అనేది స్టాండ్ తీసుకున్నాడు. ఎప్పుడైతే అది బెడిసి కొట్టిందో వాళ్ళే అతను నమ్మడం మానేశారు అన్ని విధాలుగా. అంటే ఇతని హైప్ కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేసరికి అందరూ కూడా నిజమేనో అనుకున్నారు. ఎప్పుడైతే రివర్స్ అయిందో అతనికి అర్థమైపోయింది, ఓకే. హిందువుల దగ్గర నాకు ఏ విధమైన ఇది లేదు, అలాగే క్రైస్తవుల దగ్గర కూడా లేదు, కాబట్టి నేను వెర్రివాడిని అయిపోయాను అని. దాంతో ఏం చేయాలో తెలియక ఇంక ఇష్టం వచ్చినట్టుగా ఈయన ఏది పడితే అది మాట్లాడి లైవ్లు పెట్టి వాళ్ళ పాస్టర్సే వాళ్ళ మిత్రులే అతన్ని పట్టించుకోపోయేసరికి అతనికి ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళందరినీ ఎలా ఒప్పించాలో తెలియక ఏదో లైవ్ లో పెట్టి నన్ను చంపేస్తారు కొద్ది రోజులు నేను చచ్చిపోతాను అది ఇదని లైవ్లు పెట్టాడు. పెట్టి నా చావు తర్వాతనే తెలియదు. అవన్నీ తర్వాత కూడా ఆఖరికి ఆ క్రిస్టియన్స్ ఆ పాస్టర్స్ శుభ్రంగా తిడుతున్నారని తెలిసి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదని తెలిసి మొత్తానికి మీరు హిందువులేనా, మగవాళ్ళు బొట్టు పెట్టుకుంటే ఏం చేస్తున్నారా, బొట్టు పెట్టుకుని మీరు మిమ్మల్ని ముత్తైదు అనాలా ఇంకేమనాలా చాలా నీచంగా మాట్లాడాడు మగవాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారని. సో అలాంటి మాటలన్నీ కూడా చాలా హిందువులు అందరూ చాలా వ్యతిరేకించి మేము మళ్ళీ కేసును ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఓ పక్క పాస్టర్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఒంటరి పోరాటం అయిపోతుందని రివర్స్ ఎందుకులే మనకని అప్పుడు వచ్చి క్షమాపణ చెప్పాడు. అతనేమి పరిస్థితుల ప్రభావం వల్ల క్షమాపణ చెప్పాడు, మనస్ఫూర్తిగా ఏం మారలేదు. ఆ ఎర్రప్ప మళ్ళీ ఎప్పుడో రోజు మళ్ళీ విజృంభిస్తాడు, మళ్ళీ మా చేతిలో ముట్టుకెళ్ళి పడతాయి గ్యారంటీగా. నేను కూడా వార్నింగ్లు ఇచ్చే వీడియోల్లో. సో అతను చాలా తప్పుగా మాట్లాడతాడు. అంటే అతనికి ఏంటంటే ఫేమ్ కావాలి, ఫేమ్ కోసం మా దేవుళ్ళని దేవతల్ని తిడితే ఫేమ్ వస్తుంది. హిందువుల దేవి దేవతలను ఎవరు తిడితే వాళ్ళకి ఫేమ్ వస్తుంది. తర్వాత వాళ్ళకి నామరూపాలు కూడా ఉండదు, వేరే విషయం అనుకోండి, కానీ వాళ్ళకి ఫేమ్ వస్తుంది అని చెప్పేసి వాడుకుంటున్నారు. రాముడిని, కృష్ణుడిని, శివుడిని, వినాయకుడిని అన్ని వాడుకుంటున్నారు. వాళ్ళ టైం దగ్గర పడింది అంతే. సో రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే ఒక హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి వెళ్ళేసి పాంప్లెట్ ఇచ్చారు, దేవుణ్ణి నమ్ముకోండి బాగుంటుంది అని చెప్పేసి చెప్పారంట. చెప్తే ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి అంటే మాకు మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పేసి మాట్లాడారంట. అంటే దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? హాస్పిటల్లో నాకే జరిగింది అలాగా, మా కజిన్కే జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో జరిగింది. మీకు కూడా నిమ్స్ హాస్పిటల్లో జరిగింది. ఇలాగే ఒక అబ్బాయికి, మీకు యూట్యూబ్ లో కూడా ఉంటుంది, బైబిల్ గురించి కరాటే కళ్యాణి అని చూస్తే దొరికేస్తుంది మీకు. సో నేను డైరెక్ట్ గా ముందు రోజు అబ్బాయిని అడిగారు, రెండో రోజు నేను తెలిసిన వాళ్ళు చెప్తే మా ఫ్రెండ్ అంటే నా సొంతం కాదు, మా తమ్ముడు అంటాను, ఆ తమ్ముడు వాళ్ళ బావగారు అవుతారు. అబ్బాయికి కిడ్నీ డయాలసిస్ అవుతుంది, మొన్న అబ్బాయి చనిపోయాడు కూడా. సో అతనికి కొంచెం పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరైనా మెడిసిన్స్ ఇస్తారు. ఆ నర్స్ ఏమో బైబిల్ తెచ్చి ఇచ్చింది. 2 రోజులు మాట్లాడి బైబిల్ తెచ్చిస్తే, ఏంటి బైబిల్ తెచ్చి ఇచ్చారంటే చదువుకోండి ఏసు తగ్గించేస్తాడు. 4 రోజులు 5 రోజులు మందులు వేసిన తర్వాత ఆటోమేటిక్ కొంచెం తగ్గుతుంది ఎవరికన్నా. అది వీళ్ళు ఏంటంటే క్యాష్ చేసుకొని మా వల్ల తగ్గిపోయింది, మా దేవుడి వల్ల తగ్గిపోయింది అని చూపించుకుంటారు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళేసరికి 2వ రోజు నేను వెళ్ళాను. ఆవిడ ఉంది. కట్ చేసే హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ టోటల్ అన్ని వింగుల్లోని అందరూ క్రిస్టియన్సే అనుకుంటా, టోటల్ అంతా ఏసీ ఫోటోలు తప్ప ఏం లేవు. ఈవిడ ఎందుకు ఇచ్చావమ్మా అంటే, నేను మామూలుగా చదువుకుంటారని ఇచ్చానంటే, వాళ్ళు అడగలేదు కదా, అడిగితే ఇవ్వాలి, అడగనప్పుడు ఎందుకు ఇస్తారు, మీరు చేసిన తప్పు అంటే ఆ పేషెంటే చెప్పాడు, నేను అడగలేదక్క వాళ్ళు ఇచ్చారు, ఇలా అందరికి ఇస్తున్నారు, అడుగుతున్నారు, చదువుతుంటారని ఇచ్చేస్తున్నారు. నేను గట్టిగా వాళ్ళని నిలదీశాను, మీ పని మీ గవర్నమెంట్ సర్వెంట్ గా మీరు వర్క్ చేయాల్సింది టిఫిన్ తినిపించారా లేదా, టాబ్లెట్ వేసారా లేదా, టైంకి వేసుకున్నారా, ఇది అడగాలి మీరు. అంతేగాని మీరు వేసి నమ్ముకున్నారా, బైబుల్ చదువుతారా అని అడగకూడదు. ఇది తప్పు, ఇది చాలా రాంగ్ చేస్తున్నారు. రాజ్యాంగం హక్కులు ఇస్తే ఇలా చేయమని చెప్పలేదు, మాకు కూడా ఇచ్చింది కదా హక్కు,
ఎవరి ఇది వాళ్ళకుంటే వాళ్ళు అడిగితే మీరు ఇచ్చితే అది తప్పలేదు. వాళ్ళు అడగకుండా మీరు వచ్చి ప్రతి బెడ్ దగ్గరకు వచ్చి బుక్ ఇవ్వడం తప్పు. యేసుని నమ్ముకోండి అని చెప్పడం తప్పు. చాలా చాలా రాంగ్ చేస్తున్నారు మీరు. సో అని గట్టిగా ఆవిడతో చేసాం, సస్పెండ్ చేయించాం ఆవిడని. సో అంతవరకు అది అయిపోయింది. ఇప్పుడు ఇప్పటికి కూడా మొన్న ఒక ఇన్సిడెంట్, ఒక పాపని తీసుకొచ్చి ప్రేయర్ చేస్తానని చెప్పేసి హెల్త్ బాగాలేకపోతే రోజు పడుకోబెట్టి ఆ పాస్టర్ అంటే 4వ రోజు 5వ రోజు అమ్మాయి చనిపోయింది. చనిపోయి చిన్న పాప, 8 years 10 years పాప. అది అటువైపు వాళ్ళ అమ్మని అందరినీ తిడితే వాళ్ళ అమ్మ తర్వాత మా అమ్మ కూడా చనిపోయినట్టుగా వార్త నాకు తెలిసినంత వరకు. వాళ్ళు కూడా అంటే తట్టుకోలేక, ఆ పాప చనిపోయిన ఇది తట్టుకోలేక జనాలు కూతుర్ని తీసుకెళ్ళి చర్చిలో పెడతావా, హాస్పిటల్ వెళ్ళకుండా ఇక్కడ తీసుకొస్తావా అంటే పాస్టర్ ఏం లేదు 4 రోజులు ప్రేయర్ చేస్తే తగ్గిపోద్ది అని చెప్పాడంట. టాబ్లెట్లు వేస్తే తగ్గుతుందండి, ప్రేయర్ చేస్తే తగ్గుతుందా? ప్రేయర్ ఆయిల్కి ఇవన్నిటికి తగ్గిపోతే ఇంకా జనాలు హాస్పిటల్ ఇవన్నీ ఎందుకు? అంతే కదా, ప్రతి ఒక్కరు చర్చికి వెళ్ళిపోవచ్చు కదా. సో అంతెందుకు పోపు గారు కానీ వాళ్ళు కానీ అందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కదా. అంతెందుకు ఈ పాస్టర్స్ అందరూ కూడా ఒంట్లో బాగా కరోనా హాస్పిటల్కి వెళ్తున్నారు కదా. వీళ్ళని కొబ్బరి నూనె తాగట్లేదుగా, వీళ్ళేం తినట్లేదుగా, మనకిస్తారు కానీ వాళ్ళు మాత్రం హాస్పిటల్ పెద్ద మల్టీ స్టార్ హాస్పిటల్లో వెళ్తారు కదా. మరి ఇవన్నీ కూడా చూసుకోవడం వాళ్ళకి బుద్ధి రాదు. అమాయకులు మోసం చేయడం. ఆ పిల్ల చనిపోయింది, ఆ ప్రాణం ఎవరిస్తారు? హాస్పిటల్లో జాయిన్ అయితే అట్లీస్ట్ అమ్మాయికి రివర్స్ అయ్యి తగ్గేదేమో కదా. నీ దగ్గర రావడం వల్ల చనిపోయిందిగా, అంటే పరలోకాన్ని పంపించేసావు, డైరెక్ట్ టికెట్ ఇచ్చేసావు. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గేది, ఆ పని చేసావు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది అమాయకులు పల్లెటూరులో, మన ఎక్కడది పాడేరు, అరకు అటు సైడు, అంటే ఏజెన్సీస్ లో చాలా పాస్టర్స్ వెళ్ళి చాలా నీచంగా మార్చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే అదే వింటున్నారు వీళ్ళు కూడా. అలా చాలా ఘోరంగా ఉంది మత మార్పిడి అటు సైడ్. ఎందుకంటే వాళ్ళ అమాయకులు, గిరిజనులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటివి చాలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి. ఈ మత మార్పిడి మాఫియా చాలా ఎక్కువైపోయింది. వాటి మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సింది.